ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా కరీమాబాద్ లో వెలిసిన హజరత్ సయ్యదనా మాషూకే రబ్బానీ రహమతుల్లాహి అలైహి 468వ ఉత్సవాలు ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో హజరత్ సయ్యదనా మాషూకే రబ్బానీ దర్గా పీఠాధిపతులు హజరత్ సయ్యద్ నవీద్ బాబా సాహెబ్, హజరత్ సయ్యద్ ఉబైద్ బాబా సాహెబ్ లను మర్యాద పూర్వకంగా కలిసిన అటవీస్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్గా సందర్శించిన మంత్రి ఉత్సవాలు సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులకు తగు సూచనలు చేశారు. మసీదు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడంతో పాటు మరుగుదొడ్ల ఏర్పాటు, శానిటేషన్ నిర్వహణ, త్రాగునీటి ఏర్పాట్లు, వైద్య ఆరోగ్య శాఖ వారు ఉత్సవాలు జరిగే 3 రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, దర్గాను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని, శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దర్గాకు తీసుకురానున్నట్లు తెలిపిన మంత్రి కొండా సురేఖ అన్ని ఏర్పాట్లు ఫిబ్రవరి 2 తారీఖు లోపల పూర్తి కావాలని సంబంధిత విభాగాల అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎంఏ బారీ, ఏసీపీ బోనాల కిషన్, దర్గా పీఠాధిపతులు నవీద్ బాబా, ఉబైద్ బాబా, మగ్దుమ్ మొహియుద్దీన్, బల్దియా అధికారులు పాల్గొన్నారు. చేపట్టబోయే ఈ కార్యక్రమానికి నన్ను ముందుగా ఆహ్వానించి వారికి కావాల్సిన అవసరాలను, డెవలప్మెంట్ల గురించి వారు చెప్పడం, మరి వాటిని నేను అధికారులకు ఆదేశించడం వారు కోరడం జరిగింది. నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ప్రజాపాలన కార్యక్రమం ప్రతి సోమవారం ఏదైతే గ్రీవెన్స్ తీసుకుంటారో అక్కడ ఈరోజు కూర్చొని రావడం జరిగింది. అక్కడే కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా కలిశారు. వాళ్ళకి ఆల్రెడీ ఆదేశాలు కూడా ఇచ్చాను. ఈ 2వ తారీఖు లోపల ఎంతవరకు వీలుంటే అన్ని పనులు కూడా ప్రయారిటీ బేసిస్లో డెవలప్ చేయాలి. అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ కానీ, లైటింగ్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది కమిషనర్ గారికి నేను పంపిస్తాను. రేపు అధికారులు ఇక్కడికి వస్తారు. వచ్చి ఒకసారి మొత్తం చూసి మనకు అందులో త్వరగా అయిపోయే పనులు 100% 1వ తారీఖు లోపు పూర్తి చేస్తారు. ఇంకేమైనా లాంగ్ స్టాండింగ్లో చేయాల్సిన పనులు ఉంటే తప్పకుండా మనం తీసుకుందాం. ఎందుకంటే మనకు నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో నుంచి నా వంతు కూడా మీకు ఎంత అవసరం ఉందో చెప్తే అందులో అవసరాన్ని బట్టి నేను కొంత ఫండ్ కూడా కేటాయిస్తాను. కమిషనర్ గారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. నేను ముందుగా చేసిన ఫండ్స్ క్యాన్సిల్ అయ్యి మీకు కొంత డెవలప్మెంట్ మధ్యలోనే ఆగిపోయిన విషయం కూడా మాకు తెలుసు. కాబట్టి అది మళ్ళీ మా చేతుల మీదనే పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని, మరి అంతేకాదుగా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దర్గా ఉత్సవాలకు వచ్చేటువంటి మైనారిటీ సోదరీమణులకు, వాళ్ళ కుటుంబాలకు కూడా ఎటువంటి అసౌకర్యము కూడా కలగకుండా అందరూ కూడా సంతోషంగా వచ్చి వెళ్ళే విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ కన్సర్న్ పోలీసు సిఐ గారు ఉన్నారా, వాళ్ళు ఏది అడిగిందని ఇట్లా రావాలంటే అట్లా ఏర్పాట్లు చేయండి. నేను జిహెచ్ఎంసీ కమిటీ పనుల గురించి చెప్తాను. వాళ్ళకి ఎక్కడ కూడా ఎవరికి కూడా కొంచెం చిన్న ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా అవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకొని మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వాటి డెవలప్మెంట్ కూడా చేయండి. ఉత్సవాలు అయిపోయి ఎవరు ఎటువంటి అటు వెళ్ళిపోయి రోజు అయ్యే వరకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత. అందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా फरवरी 1 से पहले वो कर देते थे, आगे कुछ काम है तो हम लोग बाद में कराएंगे. इमरजेंसी काम कुछ है तो हम करेंगे. आप और क्या बोले तो वो करके करते కార్యక్రమానికి వచ్చిన గౌరవ మంత్రి గారికి వారి సంస్థానానికి ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.